ఓం శాంతి. మురళీ డేట్ 25/5/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 4/9/2005. ఈరోజు బాబ్దాదా చెప్తున్నారు, బాబా పిల్లలందరికీ కూడా వరదానం ఇచ్చారు. పవిత్ర భవ, రాజయోగి భవ. బ్రాహ్మణ జీవితం యొక్క పునాదే పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటుందో సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం ఉంటాయి. మన జీవితంలో సత్యమైన అలంకరణ పవిత్రత ఉన్నది. ఎవరిలో పవిత్రత ఉంటుందో వారి పద్ధతులు, నడవడిక చాలా బాగుంటుంది. ముఖం మెరుస్తూ ఉంటుంది. పవిత్రత జీవితాన్ని శ్రేష్టంగా మారుస్తుంది. మన ఆది స్వరూపము, అనాది స్వరూపం కూడా పవిత్రతనే. పవిత్రత, రాయల్టీ వారి ముఖంలో, నడవడికలో కనపడుతుంది. ఇదే జీవితానికి గొప్ప అలంకరణ. పవిత్రంగా ఉండేటటువంటి వారు ఎప్పుడూ సంతోషంగా, సంతుష్టంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఆది అనాది స్వరూపాన్ని. ఈ స్మృతి సమర్థవంతంగా తయారు చేస్తుంది. రాయల్టీ అంటే ఏంటి? స్వయం కూడా స్వమానంలో ఉండటం. ప్రతి ఒక్కరికి గౌరవాన్నిస్తూ నడుస్తారు. రాయల్టీ అంటే తను స్వమానంలో ఉంటారు, అందరికీ గౌరవాన్నిస్తారు. పర్సనాలిటీ అంటే ఏంటి? సదా సంతుష్టంగా ఉండటం, ప్రసన్నంగా ఉండటం. స్వయము సంతుష్టంగా ఉంటారు, ఇతరులను సంతుష్టపరుస్తారు. ఈ నెలంతా అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇవే. పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ గురించి బాబా చెప్తున్నారు. ఏం చెప్పాడు బాబా? రాయల్టీ అంటే తను స్వమానంలో ఉంటూ ఇతరులను గౌరవించటం. పర్సనాలిటీ అంటే తను సంతుష్టంగా ఉండటం, ఇతరులను సంతుష్టపరచటం. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి. మనకు బాబా ఎన్నో ఖజానాలు ఇచ్చాడు. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞానం. ఎక్కడ జ్ఞాన ఖజానా ఉంటుందో జీవితంలో దుఃఖము, అశాంతులు దూరమైపోతాయి. జ్ఞాన ఖజానా వల్ల వ్యర్థ ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, వికల్పాలు, వికర్మల నుండి ముక్తులైపోతారు. ఒక్కవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం, వికల్పం వచ్చినా జ్ఞాన బలం ద్వారా విజయిగా అవుతారు. రెండవ ఖజానా స్మృతి, యోగం. ఎంత యోగం ఉంటుందో శక్తులు లభిస్తాయి. శక్తుల ఆధారంగా సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటేస్తాం. మూడవ ఖజానా ధారణ ఖజానా. ఎంత ధారణ చేస్తామో విన్నదంతా అంత సర్వ గుణాలు లభిస్తాయి. నాలుగవ ఖజానా సేవ. ఎంత సేవ చేస్తామో అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలతో సంతోషం లభిస్తుంది. కొందరికి ఖజానా లభిస్తుంది, తింటూ తాగుతూ ఆనందంగా అనుభవిస్తూ ఖజానాని ఖాళీ చేస్తారు. అదే కొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, ఆనందంగా జమ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు కార్యంలో ఉపయోగించి పెంచుకుంటారు.
పెంచుకునే విధానం ఒకటే. ఏ ఖజానా అయినా పెరగాలి అంటే స్వయం కోసం, ఇతరుల కోసం ఉపయోగించాలి. అప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర ఖజానాలు ఉంటాయో వాళ్ళెప్పుడూ నిండుగా ఉంటారు. నిండుగా లేకపోతేనే కదులుతూ ఉంటారు, అలజడ చెందుతూ ఉంటారు. సంగమ యుగం భాగ్యవంతమైన యుగం. సత్యుగంలో కూడా అదృష్టం ఉన్నది, కానీ సత్యుగ అదృష్టం కంటే సంగమయుగ అదృష్టం చాలా గొప్పది. అమృత వేళ నుండి ఎవరితో కలిసినా ఆశీర్వాదాలివ్వండి, ఆశీర్వాదాలను పొందండి. భాగ్యాన్ని జమ చేసుకోవటానికి ఇది సహజ విధానం. తీవ్ర పురుషార్థిగా సహజంగా కాగలుగుతాము. ఎప్పుడు ఆశీర్వాదాలిచ్చి తీసుకున్నప్పుడు. ఎంత ఆశీర్వాదాలనిస్తూ ఉంటామో అంత సంతోషంగా ఉంటాము. ఎవరైనా దుఃఖం ఇచ్చినా దుఃఖం తీసుకోకండి. ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తారు, తీసుకునే వాళ్ళు ఎక్కువ దుఃఖపడతారు. శుభ భావన, శుభ కామన ఉంచుకోండి. ఎవరినో బాగు చెయ్యాలని, ఇలా ఉండాలి అలా ఉండాలని శిక్షణిస్తున్నా అంటారు. శిక్షణ ఇచ్చే విధానం ఏంటి అంటే క్షమా స్వరూపులుగా ఈ శిక్షనివ్వండి. దయ ఉంచుకోండి, క్షమించండి, శిక్షణ ఇవ్వండి. శిక్షణ, క్షమ, దయ గుర్తుంచుకోండి. దయార్థ హృదయులుగా కాకుండా శిక్షణిస్తే ఆ శిక్షణ ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలేస్తారు. అందుకనే దయార్థ హృదయులుగా తయారవ్వాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు శిక్షణతో పాటు క్షమ మరియు దయను చూపించండి. ఆశీర్వాదాలనిస్తూ ఆశీర్వాదాలను తీసుకున్నట్లయితే మీ ఇల్లు ఆశ్రమంలాగా అవుతుంది. ఈరోజు బాప్ దాదా పిల్లల మస్తకంపై పవిత్రత రేఖను చూస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితపు పునాదే పవిత్రత. పవిత్రత రేఖలు ఏమిటో తెలుసా? పవిత్రత అందరికీ చాలా ప్రియమైనది. పవిత్రత సుఖ, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని. పవిత్రత మనుష్యుల సత్యమైన అలంకారం. పవిత్రత లేనట్లయితే మానవ జీవితానికి విలువ ఉండదు. దేవతలు పవిత్రులు, అందుకే అందరూ గౌరవిస్తారు, పూజ్యనీయులుగా ఉంటారు. పవిత్రత లేకపోతే మానవ జీవితం ఈ రోజుల్లో ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జీవితం యొక్క వరదానంగా పవిత్ర భవ, యోగి భవ అన్న ఈ వరదానాన్ని ఇచ్చారు. ఎవరిలో అయితే పవిత్రత ఉంటుందో వారి పద్ధతులు, నడవడిక బాగుంటుంది. ముఖం మెరుస్తూ ఉంటుంది. కనుక పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపం కూడా పవిత్రతనే. అనాది స్వరూపం కూడా పవిత్రతనే. ఇటువంటి వారి విశేషత ఏమిటంటే వారి జీవితంలో సదా పవిత్రతకు చెందిన వ్యక్తిత్వం కనిపిస్తూ ఉంటుంది. పవిత్రతకు చెందిన రాయల్టీ. పవిత్రత, రాయల్టీ వారి ముఖములో,
నడవడికలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రేఖలు జీవితానికి అలంకారాలు. వాస్తవం ఏమిటంటే నేను అనాది ఆది స్వరూపాన్ని అన్న ఈ స్మృతి ద్వారా సమర్థులుగా అవుతారు. రాయల్టీ ఏంటంటే స్వయం కూడా స్వమానంలో ఉంటారు మరియు ప్రతి ఒక్కరికి గౌరవాన్నిస్తూ నడుస్తారు. పర్సనాలిటీ ఏమిటంటే సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా కలుగుతాయి. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులను కలిగించారో తెలుసా? ఎన్ని ఖజానాలలో నిండుగా చేశారు. ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకున్నట్లయితే నిండుగా అయిపోతారు. అన్నింటికంటే మొదటిగా బాప్దాదా ఇచ్చిన ఖజానా జ్ఞాన ఖజానా. దీనివల్ల జీవితంలో ఉంటూనే దుఃఖము అశాంతుల నుండి ముక్తులుగా అయిపోతారు. వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు, వికల్పాలు, వికర్మల నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం లేక వికల్పం వచ్చినా కూడా జ్ఞాన బలం ద్వారా విజయం పొందుతారు. రెండవ ఖజానా స్మృతి యోగం. యోగం వల్ల శక్తులు లభిస్తాయి. శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటేస్తారు. మూడవ ఖజానా ధారణ. ధారణ ద్వారా సర్వ గుణాల ప్రాప్తి కలుగుతుంది. నాలుగవ ఖజానా సేవకు చెందింది. దీని ద్వారా సేవ చెయ్యటం ద్వారా ఎవరి సేవనైతే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషం లభిస్తుంది. ఇన్ని ఖజానాలు బాబా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఒకే రకంగా ఖజానాలనిస్తారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. కానీ తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకొని తింటారు, తాగుతారు, ఆనందాలని అనుభవిస్తారు. మరలా ఆనందంలో ప్రాప్తులన్నిటినీ ఖాళీ చేసుకుంటారు. మరి కొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, ఆనందిస్తూ జమ కూడా చేసుకుంటారు. మరి కొంతమంది పిల్లలు ఆ ప్రాప్తులను కార్యంలో కూడా ఉపయోగిస్తారు, కానీ పెంచుకోరు. పెంచుకునేందుకు తాళం చెవి ఖజానాలను స్వయం కోసం మరియు ఇతరుల కోసం ఉపయోగించటం. ఎవరైతే ఉపయోగిస్తారో వారు వాటిని పెంచుతారు. మరి ఈ విశేష ఖజానాలు జమ అయి ఉన్నయ్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జమ అయ్యాయా? ఏమంటారు? జమ అయి ఉన్నయ్యా లేక కొద్ది కొద్దిగా జమ అయి ఉన్నయ్యా? ఎవరి వద్దనైతే ఈ ఖజానాలు జమ అయి ఉంటాయో వారు సదా నిండుగా ఉంటారు. ఏ వస్తువైనా నిండుగా ఉంటే అలజడ, చలించటం ఉండదు. ఒకవేళ నిండుగా లేనట్లయితే అలజడ ఉంటుంది, కదులుతుంది. ఏ వస్తువునైనా ఒకవేళ పూర్తిగా నింపనట్లయితే అది కదులుతూ ఉంటుంది.
కనుక ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేనట్లయితే అలజడ కలుగుతుంది. బాబా ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అన్న నష ఎప్పుడూ ఉండాలి. బాబా ఇచ్చారు, మీరు తీసుకున్నారు అంటే మరి అన్ని ఖజానాలు ఎవరివి అయ్యాయి? మీవే కదా, మీవే అయ్యాయి కదా. మరి ఎవరి వద్దనైతే ఖజానాలుంటాయో వారు ఎంత ఆనందంగా ఉంటారు. చిన్న వయసులోని రాజు యొక్క కుమారుడికి కూడా నష ఉంటుంది. తండ్రి వద్ద ఏమేమి ఖజానాలున్నాయో తెలియకపోయినా కూడా తండ్రి ఖజానాలు నా ఖజానాలు అన్న నష ఉంటుంది. ఖజానాల సంతోషంలో ఉంటాడు. ఒకవేళ సంతోషం తక్కువగా ఉన్నది అంటే దానికి కారణం ఏముంటుంది? బాబా అయితే ఖజానాలను ఇచ్చారు, విన్నారా? కానీ ఒకరు వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు. ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నషాలో ఉంటారు. ఈరోజు కొత్త కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్ దాదా అదృష్టవంతులైన మీ అందరికీ మీ భాగ్యంగాను శుభాకాంక్షలను తెలుపుతున్నారు. మీ భాగ్యం మీరు గుర్తించారా? గుర్తించారా? పరమాత్మ ప్రేమ అవినాశి ప్రేమ. అది ఒక్క జన్మకే కాకుండా అనేక జన్మలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ సమయం ఏదైతే నడుస్తుందో ఈ సమయం కూడా సంగమయుగ భాగ్యవంతమైన యుగం. సత్యుగం కూడా భాగ్యవంతమైన యుగము అని అంటారు. కానీ వర్తమాన సంగమయుగం సమయం దానికంటే కూడా భాగ్యవంతమైనది. ఎందుకని? ఈ సంగమ యుగంలోనే బాబా ద్వారా అఖండ భాగ్యానికి చెందిన వరదానం, వారసత్వము లభిస్తాయి. కనుక ఇటువంటి సంగమ యుగంలో భాగ్యవంతమైన సమయంలో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలకు పురుషార్థానికి సంబంధించి ఒక సహజ విధి వినిపిస్తారు. అందరూ సహజమైనదే కోరుకుంటారు కదా, కష్టమైనది కోరుకోరు కదా. ఈ పాత వారికి భాగ్యం యొక్క సహజ విధి లభించింది కదా. అన్నింటికంటే సహజమైనది. వేరే ఇంకేమీ చెయ్యాల్సిన పని లేదు. కేవలం ఒక్క విషయం చెయ్యండి. ఒక్క విషయాన్నైతే చెయ్యగలరు కదా. చెయ్యగలరో లేదో చెప్పండి. చెయ్యగలము అని చెప్పండి. మరి అన్నింటికంటే సహజ విధి అమృత వేళ నుండి ఎవరిని కలుసుకున్నా వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. కోపిష్ఠులు వచ్చినా కానీ మీరు వారికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజమైన యంత్రం వంటివి. సైన్సులో రాకెట్ ఉంటుంది కదా, అది ఎంత త్వరగా పని చేసేస్తుంది. అలా ఆశీర్వాదాలను ఇవ్వటం మరియు ఆశీర్వాదాలను తీసుకోవటం, ఉన్నతి చెందటానికి ఇది కూడా సహజ సాధనం. అమృత వేళలో బాబా నుండి సహజ స్మృతి ద్వారా
ఆశీర్వాదాలను తీసుకోండి మరియు మొత్తం రోజంతటిలో ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. దీనిని చెయ్యగలరా? చెయ్యగలము అంటే చేతులెత్తండి. ఎవరైనా శాపనార్థాలు పెడితే ఏం చేస్తారు? మిమ్మల్ని పదే పదే విసిగిస్తూ ఉంటే చూడండి, మీరు పరమాత్మ పిల్లలు, దాత పిల్లలు, దాతలు కదా, మాస్టర్ దాతలు. మరి దాత పని ఏముంటుంది? ఇవ్వటం. అన్నిటికంటే మంచి పని ఆశీర్వాదాలనివ్వటం. ఎటువంటి వ్యక్తి అయినా కాని వారు మీ సోదరుడు, మీ సోదరి. పరమాత్మ పిల్లలు కనుక సోదరి సోదరులయ్యారు కదా, కనుక మీరు పరమాత్మ సంతానం. నా ఈశ్వరీయ సోదరుడు, ఈశ్వరీయ సోదరి వారికి ఏమిస్తారు? శాపనార్థాలు పెడతారా? బాబా ఎప్పుడైనా శాపాన్నిస్తారా? ఇస్తారా? 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 ఇవ్వరా? చెప్పండి. అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వటం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే శాపం ఇచ్చిన వారికి కూడా మీరు ఆశీర్వాదాలనిస్తే, అనగా వారు ఆశీర్వాదాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉంటే ఇక దుఃఖం ఎలా కలుగుతుంది? బాప్ దాదా ఇప్పుడు ఇక్కడకు వచ్చిన పిల్లలకు ఒక వరదానం ఇస్తున్నారు. ఆ వరదానాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. వరదానాన్ని వినిపించమంటారా? వింటారా? వరదానం. ఒకవేళ మీకు ఎవరైనా దుఃఖాన్నిచ్చినా కాని మీరైతే ఆ దుఃఖాన్ని తీసుకోకూడదు. వారు ఇచ్చినా కాని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా. ఇచ్చేవారు తీసుకునేవారు కారు. ఒకవేళ వారు చెడిపోయినది ఇస్తారు, దుఃఖాన్నిస్తారు, అశాంతినిస్తారు, అది చెడు కదా. మీకు దుఃఖం ఇష్టమా? ఇష్టం లేదు కదా. చెడు వస్తువు కదా. చెడు వస్తువుని తీసుకోవటం జరుగుతుందా? ఎవరైనా మీకు చెడు వస్తువునిస్తే మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు. మరైతే ఎందుకు తీసుకుంటారు? కానీ తీసుకుంటారు కదా. ఒక్కవేళ దుఃఖాన్ని తీసుకున్నట్లయితే ఎవరు దుఃఖితులైనట్లు? మీరే అవుతారా లేక వారవుతారా? తీసుకునే వాళ్ళు ఎక్కువ దుఃఖపడతారు. ఒకవేళ ఇప్పటి నుండే దుఃఖాన్ని తీసుకోనట్లయితే మీకు సగం దుఃఖం దూరమైపోయినట్లే. తీసుకోలేదు కదా. మీరు దుఃఖానికి బదులుగా సుఖాన్నిచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖజానా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి నుండి వారు ఎలాంటి వారైనా కూడా మీరు ఆశీర్వాదాలను తీసుకోండి. శుభ భావన, శుభ కామనలను పెట్టుకోండి. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా పొరపాటు పని చేస్తే వారికి శిక్షణను ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని మంచిగా చేస్తాను అని శిక్షణను ఇస్తారు. శిక్షణను ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు సర్వోత్తమ విధి ఏమిటంటే
క్షమారూపులుగా ఈ శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ ఇవ్వకండి, దయ చూపించటం, క్షమించటం కూడా చెయ్యండి. 2 మాటలను గుర్తు పెట్టుకోండి: శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయార్థ హృదయులుగా అయ్యి వారికి శిక్షణ ఇచ్చినట్లయితే మీ శిక్షణ పనిచేస్తుంది. ఒకవేళ దయార్థ హృదయులుగా కాకుండా శిక్షణ ఇచ్చినట్లయితే ఆ శిక్షణ ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలేస్తారు. శిక్షణ ధారణ అవ్వదు. అంతే కదా? అనుభవం ఉందా? మీరు కూడా ఎవరి శిక్షకులుగా అవరా? శిక్షకులుగా అవటం త్వరగా వస్తుంది, కానీ క్షమించటం, ఈ 2 తోడుగా ఉండాలి. ఇప్పటి నుండి దయ చూపించే విధి శుభ భావన, శుభకామన కలిగి ఉండటం. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీరుగా మార్చేస్తుంది అని అంటారు కదా. అలాగే క్షమా స్వరూపంతో శిక్షణ ఇస్తే మీరు దేని గురించైతే ఇలా చెయ్యకూడదు, ఇలా కాదు అని అనుకుంటారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దయార్థ హృదయులై మీరు శిక్షణను ఇచ్చినప్పుడు దాని ప్రభావం వలన వారి కఠినమైన మనస్సు కూడా పరివర్తన అయిపోతుంది. మరి ఏ వరదానం లభించింది? దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పటి నుంచి తీసుకోకండి. పొరపాటు చెయ్యకూడదు. తండ్రి దుఃఖాన్ని ఇవ్వనప్పుడు ఆ తండ్రిని అనుసరించాలి కదా. చేస్తున్నారు. అప్పుడప్పుడు కొంచెం మందలిస్తున్నారు, కానీ మందలించవద్దు. దయ చూపించండి. దయతో పాటు శిక్షణ ఇవ్వండి. పదే ఎవరినైనా తిడుతూ ఉంటే వారు ఇంకా శత్రువులుగా అయిపోతారు. ద్వేషం కలుగుతుంది. పరమాత్మ పిల్లలు కదా, కనుక ఏ విధంగా బాబా పతితులను కూడా పావనంగా తయారు చేసేవారో అలా మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ట్రయల్ చెయ్యాలి. ట్రయల్ చేస్తారు కదా. ముందుగా దానం ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. కుటుంబంలో ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కూడా మీరు దుఃఖాన్ని తీసుకోవద్దు. ఆశీర్వాదాలనివ్వాలి. దయార్థ హృదయులుగా అవ్వాలి. ముందుగా ఇంటి వారిపై ప్రయోగించండి. మీ ఇంటి ప్రభావం మీ వీధిపై పడుతుంది. వీధి ప్రభావం దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావం విశ్వంపై పడుతుంది. సహజం కదా. మీ కుటుంబం వారి నుంచి ప్రారంభించండి. ఎందుకంటే ఇంట్లో ఒక్కరు కోపగించుకున్నా ఇంటి వాతావరణం ఎలా అయిపోతుంది? ఇల్లు అనిపిస్తుందా, లేక యుద్ధ మైదానం అనిపిస్తుందా? అప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా. మీకోసం కూడా చెప్తున్నాము. ఈరోజు విఐపీలతో పాటు మధుబన్లోని సమర్పిత సోదరి సోదరులు కూడా ఎదురుగా కూర్చున్నారు. మీ సహచరుల నుండి, మీ కార్యకర్తల నుండి దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు.
ఆశీర్వాదాలనివ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఒకవేళ మీరు అధికారంతో అటువంటి సమయంలో కూడా మనస్సు పూర్తిగా నా బాబా అని అన్నారంటే, పరమాత్మ తండ్రి నా బాబా అని అన్నారంటే, భగవంతుడు సదా హాజరై ఉంటారు అని నానుడి ఉంది కదా. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా అధికార రూపంతో అటువంటి సమయంలో నా బాబా అని అన్నారంటే బాబా హాజరైపోతారు. ఎందుకంటే బాబా ఎవరి కోసం ఉన్నారు? పిల్లల కోసం ఉన్నారు. అధికారి పిల్లలకు బాబా సహయోగం ఇవ్వకపోవటము అన్నది జరగదు, అసంభవం. కనుక పరివర్తన అయ్యి వెళ్ళాలి. ఎలా వచ్చారో అలా వెళ్ళటం కాదు, పరివర్తన అయ్యే వెళ్ళాలి. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టుకొనొచ్చారు. టికెట్కు ఖర్చయితే అవుతుంది కదా, ఖర్చు కూడా పెట్టుకున్నారు, సమయాన్ని కూడా ఇచ్చారు. మరి దాని విలువనైతే పొందాలి కదా. విలువ స్వపరివర్తన ద్వారా ముందు ఇంటి పరివర్తన, తర్వాత విశ్వ పరివర్తన, దేశ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమంలాగా అయిపోవాలి. ఇల్లు కాదు ఆశ్రమం. శాస్త్రాలలో కూడా గృహస్థ ఆశ్రమము అని అంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఆశ్రమం లేదు. ఆశ్రమం వేరు, ఇల్లు వేరయ్యింది. కనుక ఇంటిని ఆశ్రమంలాగా తయారు చెయ్యాలి. ఆశీర్వాదాలనివ్వటం మరియు ఆశీర్వాదాలను తీసుకోవటం, ఇది ఆశ్రమం యొక్క కార్యం. మీ ఇల్లు మందిరంలా అయిపోతుంది. మందిరంలోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలనిస్తుంది కదా. ఆ విగ్రహం ముందుకు వెళ్ళి ఏమనంటారు? ఆశీర్వదించండి, దయ చూపించు, దయ చూపించు అని అరుస్తారు. మరి మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలు. ఈశ్వరీయ ప్రేమనివ్వండి. ఆత్మిక ప్రేమ, శారీరక ప్రేమ కాదు, ఆత్మిక ప్రేమ. ఈ రోజుల్లోని ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. సత్యమైన మనస్సు యొక్క ప్రేమ లేదు. స్వార్థంతో ప్రేమిస్తారు. స్వార్థం లేకపోతే పట్టించుకోరు. మరి మీరేం చేస్తారు? ఆత్మిక ప్రేమనివ్వండి, ఆశీర్వాదాలనివ్వండి. దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. చూడండి, మీకు ఛాన్స్ లభించింది. బాప్ దాదాకు కూడా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చారు? భారతదేశం నుండి సుమారుగా 250 మంది విఐపీలు రిట్రీట్ కి వచ్చారు. ఇంతమంది ఇళ్ళైతే ఆశ్రమాలుగా అయిపోతాయి కదా. అలా చేస్తారా? పక్కా లేక కాస్త కాస్త ఖర్చానా? ఏం జరిగినా కానీ కాస్త సహించాల్సి వస్తుంది. ఇముడ్చుకునే శక్తిని కార్యంలో ఉపయోగించండి. కానీ సహన శక్తి యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది. సహనం సహించాల్సి వస్తుంది, కానీ ఫలితం చాలా మధురంగా ఉంటుంది. కనుక ఎవరైతే పక్కా ప్రమాణం చేస్తారో, ఇంటింటిని స్వర్గంగా తయారు చేస్తారో, మందిరంగా తయారు చేస్తారో, ఆశ్రమంగా తయారు చేస్తారో వారు చేతులెత్తండి.
ఇతరులను చూసి చేతులెత్తద్దు. సత్యాతి సత్యంగా మనస్సు అనే చెయ్యినెత్తండి. మనస్సు పూర్తిగా చేతులెత్తండి. అచ్చ దీదీలు, వీరు చేసిన దానికి ఏ కానుకనిస్తారు? దాది, ఇన్ని మందిరాలు తయారవుతే మీరు వారికి ఏ కానుకనిస్తారు? వారి ఇంటి వారిని తీసుకురావాలి అని చెప్పారు. వీరు కానుకనైతే ఇవ్వలేదు, పనిని వినిపించారు. బాబా ఏది ఆజ్ఞాపిస్తే అది అని దాది అన్నారు. చూడండి, మీకు ప్రైజ్ అయితే లభించేస్తుంది. అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అనేది ఉన్నదా? కానీ చెప్పనా? మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీ ధారణ ద్వారా పరివర్తన చెయ్యాలి. మరియు 15 రోజుల తర్వాత, నెల తర్వాత మీ రిజల్ట్ను వ్రాయాలి. ఎవరైతే ఒక్క నెల కూడా దుఃఖాన్ని తీసుకోలేదో, ఇవ్వలేదో వారికి చాలా మంచి ప్రైజ్నిస్తాము. ఒకవేళ మీరు వచ్చినట్లయితే అభినందనలు. ఒకవేళ రాలేకపోయినా కూడా సెంటర్కి పంపిస్తాము. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క అథారిటీ పిల్లలకు, సర్వ ఖజానాలతో నిండుగా ఉండే పిల్లలకు, నిర్వికల్ప నిర్వ్యర్థ సంకల్పాలు కల శ్రేష్ఠ ఆత్మలకు, స్వపరివర్తన చేసుకుంటూ మరియు చేయిస్తూ ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ ఉండే పిల్లలకు, అలాగే బాప్ దాదాకు సత్యమైన మనస్సుతో తన మనస్సు యొక్క సమాచారాన్ని వినిపించే సత్యమైన మనస్సున్న పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురు రూపంలో కోటాను కోట్ల రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానం: భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థ గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. ఎటువంటి భ్రమిస్తున్న ఆత్మలకైనా యథార్థమైన గమ్య స్థానాన్ని చూపించేందుకు చైతన్యమైన లైట్ మైట్ హౌసులుగా అవ్వండి. దీనికోసం 2 విషయాలు ధ్యాసలో ఉండాలి. ఒకటి, ప్రతి ఆత్మ యొక్క కోరికను గుర్తించాలి. ఏ విధంగా యోగ్యుడైన డాక్టరు నాడిని తెలుసుకోగలడో అలా పరిశీలనా శక్తిని సదా ఉపయోగించాలి. 2, సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని నిలిపి ఉంచుకోవాలి. కేవలం వినిపించటమే కాదు, సర్వ సంబంధాలు, సర్వ శక్తుల అనుభవాన్ని కూడా చేయించాలి అన్న లక్ష్యం సదా ఉండాలి. స్లోగన్: ఇతరులను కరెక్ట్ చేసేందుకు బదులుగా ఒక్క బాబాతో సరైన కనెక్షన్ని ఉంచండి. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. మీ నిజ స్వరూపము లేక వరదాని స్వరూపము సదా స్మృతిలో ఉన్నట్లయితే
అపవిత్రత మరియు విస్మృతుల నామరూపాలు కూడా సమాప్తమైపోతాయి. విస్మృతి మరియు అపవిత్రత అనేవి ఎలా ఉంటాయి అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. వీటిలో అవిద్యులుగా ఉండాలి. ఎందుకంటే ఈ సంస్కారాలు లెక్క స్వరూపము మీవి కాదు, మీ పూర్వ జన్మలోనివి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఇవి శూద్రుల సంస్కారాలు, స్వరూపము. ఇలా మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల సంస్కారాలుగా అనుభవం అవ్వటం, దీనినే అతీతంగా మరియు ప్రియంగా ఉండటం అని అంటారు. ఓం శాంతి.